He wakes before the rising sun, with dreams of golden fields to come. He sows each seed with hope and care, so that no child sleeps in despair. He fights the storms, he fights the heat, and still stands tall on tired feet. His hands are rough, his clothes are torn, and from those hands our meals are born. Kisan Divas, on National Farmers' Day, is celebrated in India every year on 23rd December, the birthday of Chaudhary Charan Singh, the fifth Prime Minister of India, a farmer leader who initiated several policies to improve the lives of Indian farmers. This day aims to promote awareness of the importance of Indian farmers and their valuable contribution to the overall social and economic development of our nation. Come, let's find out all about it from a farmer himself. Today we have with us Shri Kongara Ramesh Garu, a proud farmer with his heart and life in agriculture since 55 long years. He is also a successful homeo medical practitioner. Namaste, sir. Namaste. Namaste. Today is Kisan Divas and we want to find out about the life of a farmer and the present scenario of agriculture in India. నమస్కారం సార్, నా పేరు బి హనీష్. మీ కుటుంబం ఎన్ని ఏళ్ళగా వ్యవసాయం చేస్తుంది? వంశపారంపర్యంగా మా కుటుంబం వ్యవసాయంలోనే ఉన్నాం. మా తాతల దగ్గర నుంచి నాకు తెలిసిందని వ్యవసాయం. ఒక రైతు సగటు దినచర్య ఎలా ఉంటుంది సార్? కంప్లీట్ రైతు తన పనిలో తను నిమగ్నమై ఉంటాడు. ఒక మిగతా ఆఫీసులకు టైం ఉండట్టు దీనికి టైమే ఉండదు. లేచిన దగ్గర నుంచి మొట్టమొదటి ఏంటి, పొలం ఏంటి, ఎక్కడ ఏ పని ఏంటి అనే దీంతో స్టార్ట్ అవుతుంది. ఏం పని చేసుకోవాలి ఈరోజు ఏంటి అనే దీంతో అది ఈ మధ్యలో రైతుకి రెస్ట్ అవధులు ఉండవు. ఏదో ఆకలైనప్పుడు అట్లా భోజనం చేయటం, ఆ పని చేసుకుంటా మళ్ళీ రాత్రికి పని పొలంలో చూసుకుంటాం, రాత్రికి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటాం. ఇది రైతుల దినచర్య. సార్, మీరు ప్రస్తుతం ఏ పంటలు పండిస్తున్నారు? ఈ ప్రాంత నేలకి, వాతావరణానికి ఆ పంటలు ఎందుకు అనువైనవి? ప్రస్తుతం నేను ఈ ప్రాంతంలో మామిడి ఎక్కువగా ఉన్నది. మామిడి మనకి జాతీయ ఫలం. దీంట్లో ప్రత్యేకమైన ఇది కావాలనే ఉద్దేశంతో నేను మామిడిలో కొంచెం గత 30 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. అద్భుతమైన రకాలు అంటే మనకి నిల్వ చేసుకోవడానికి అనుకూలమైన రకాలు, మంచి స్వీట్నెస్ ఉండే రకాలు, మంచి రంగు ఉండేది, పంట చెట్టు నుంచి నష్టం జరగకుండా కాపాడుకోగలిగేది. ఈ కోణాల నుంచి నేను తీసుకుని అగ్రికల్చర్ రీసెర్చ్ మ్యాంగోలో చేస్తా. ఇందుట్లో ఇప్పటికీ చాలా రకాలు వచ్చి ఇందుట్లో ఒకటి మంచి ఎర్లీగా రావడానికి వచ్చే రకాలు కొన్ని. అంటే అన్ని మామిడి పళ్ళు వచ్చే టైంలో మామిడి పండు వస్తే రేటు ఇది ఉండదు. అట్లా అన్నిటికంటే ముందు వచ్చేది, అన్నిటికంటే వెనక వచ్చే రకాలు. మళ్ళీ పంట ఎంతకాలం అయినా, ఇప్పుడు మామిడి పండు నిల్వ ఉండదు, ఎక్కడ నిల్వ ఉండదు. ఒక 10 రోజులు 15 రోజులు అట్లా ఉంటుంది. దీన్ని సంవత్సరాల తరబడి మనం వచ్చే పంట వచ్చేదాకా అయినా కానీ మన మామిడి పండు నిలబెట్టుకునే రకాలు ఒక 7-8 రకాలు అట్లా చేశారనమాట. వాటిని ఫ్రీజ్ చేసి -20లో పెట్టుకుంటే ఎంతకాలం 6 సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉండే రకాలు చేస్తున్నాం. ఇప్పుడు మామిడి పండ్లు అందరూ ఒకసారి వస్తాయి. వచ్చినవి మొత్తం ఒకసారి అమ్ముకోలేము, ఈ ఎక్స్పోర్ట్ చేసుకోలేము. ఆ టైంలో దాన్ని నిలబెట్టుకొని చేసే రకాలు చేయాలని ఒక 6-7 బాగా అనుకూలమైన రకాలు, విభిన్నమైన టేస్టులతో ఉండేవి, మంచి తీపి ఉండేది. 25-30 TS వరకు కూడా ఉండే మ్యాంగో రకాలు. మామూలుగా మ్యాంగోలో 15, 18, 20 TSS వరకు ఉంటాయి. 25-30 TSS వరకు ఉండే రకాలు మన సపోటా పండు ఒలుచుకున్నట్టు తీసుకోవడానికి వీలయ్యేది. పోతే మంచి సువాసన ఉండే మ్యాంగో రకాలు. మొక్క మామిడి పండు ఎక్కడైనా కానీ ఏమవుతుంది, పైనుంచి కిందకు పడినప్పుడు ఏమవుతుంది, పైన ఆ పండు పండినప్పుడు అది కొంచెం పండంగానే రాలిపోతుంది, కింద పడి దెబ్బ తగులుతుంది. అట్లా కాకుండా మనకి అది కొయ్యాలంటే అది పచ్చిదో పండుదో తెలియదు, అన్నీ కోసేసేస్తాం. పచ్చినాటి అన్నిటికీ మళ్ళీ తీసుకొచ్చి మందులో
ముగ్గేస్తాం. అది రకాల మందులు, ఆ మందులతోటి విషతుల్యమైన మందులతోటి చేస్తున్నాం. వాటితో క్యాన్సర్లు వస్తున్నాయని నేను చెప్తాను. అట్లా లేకుండా మనకి చెట్టునే కాయ పండిందో లేదో తెలియాలంటే కింద నుంచి పైకి బండ, అట్లా మ్యాంగోలో కింద నుంచి పైకి బండేటట్టుగా, తొడిన దగ్గర పచ్చిగా ఉండి రాలదన్నమాట ఎంతకాలమైనా, అట్లా ఉండేటట్టుగా అట్లాంటి వెరైటీలని ఫ్రీజ్ చేస్తే నిలవ ఉండేటట్టుగా, ఇది ఇంకా వేరే రకరకాలుగా దాన్ని విపరీతంగా పీసు ఉండేటట్టుగా, పీసు లేకుండా ఉండేటట్టుగా, ఇట్లా రకరకాలుగా మ్యాంగోలో ఒక మంచి రకాలు, చాలా మంచి రకాలు ఒక 30 దాకా నా దగ్గర తయారయ్యింది. ఒక 2 రకాలు ఇప్పుడు వరకు బయట పెట్టడం జరుగుతుంది. అందుట్లో స్వాగతం అని ఎర్లీగా వస్తుంది, మంచి సువాసన ఉంటుంది, చాలా మంచి రుచి ఉంటుంది. అది అందరూ బాగా ఇష్టపడతారు. ఆ పళ్ళు కోసం ప్రతి సంవత్సరం వచ్చేస్తారు ఇక్కడ పొలం దగ్గరికి. రెండోది అమృతం అనేది. అమృతం అనేది అది ఫ్రీజ్ చేస్తే ఎంతకాలం 6 సంవత్సరాల వరకు నిలబడి ఉంటుంది. ఇది 10 సంవత్సరాల్లో అన్ని మామిడి పళ్ళు కేజీ 30 రూపాయలు 40 రూపాయలు అమ్ముతున్న టైంలో కూడా ఆ పక్కమ్మట కూడా ఇది కేజీ 700 రూపాయలు చేసి 10 సంవత్సరాల నుంచి అట్లా అంత ప్రత్యేకతగా ఉంటుంది, నిలబెట్టు. ఇప్పుడు ఏదో మ్యాంగో దొరకని రోజుల్లో పిల్లలకి ఆ ఫ్లేవర్లతోటి ఏదో ఐస్ క్రీములు పెడతా ఉంటారు. అవసరంలా మ్యాంగోనే సంవత్సరం అంతా తినడానికి అనుకూలంగా పిల్లలకి ఎటువంటి కెమికల్ యాడ్ చేయకుండా ఉండే వెరైటీలు కొన్ని డెవలప్ ఇది మ్యాంగోలో. ఇంకా గతంలో ఏదో మిరపలో కొన్ని వెరైటీలు డెవలప్ చేశాము. మిరపలో కొన్ని అది ఈ ఏరియాకి అంత అనుకూలం కాదు, గుంటూరు ఏరియాకి అక్కడికి అనుకూలమైంది. ఇక్కడికి అనుకూలమైన వెరైటీలు మ్యాంగో అని చెప్పేసి ఇక్కడ మ్యాంగో మీద చేస్తూ ఉంటాం. మన దగ్గర తయారవటం ఒక 100 రకాల దాకా తయారైనవి, కానీ అంటే బ్రీడ్ చేస్తే రకరకాల బ్రీడ్ తోటి ఇట్లా వచ్చిన దాంట్లో ఒక 100 దాకా ఉండే, కానీ ఒక 30 ప్రత్యేకమైన మ్యాంగో రకాలు మన దగ్గర. సార్, మీరు నేల ఆరోగ్యాన్ని కాపాడడానికి సేంద్రియ పద్ధతులు లేదా పంట మార్పిడి వంటి పద్ధతులను పాటిస్తున్నారా? నేల ఆరోగ్యం కోసం, మన పండించే రైతుల ఆరోగ్యం కోసం, తినే వాళ్ళ ఆరోగ్యం కోసం నేను ఎంతో కాలం నుంచి, అంటే నా 78 నుంచి నేను ఒక ప్రయత్నం మీద చేస్తూ ఉన్నాను. పురుగు మందులు అవశేషాలు లేకుండా, పురుగు మందులు కెమికల్ విషతుల్యమైనవి కాకుండా న్యాచురల్గా పురుగును చంపేదేముంది అని, న్యాచురల్గా పురుగును చంపేదేముందని చెప్పి చూసి అట్లాంటివి కొన్ని పట్టుకొని ఒక ఫంగస్, ఆ ఫంగస్ పురుగును చంపుతుంది. మనుషులకి ఎట్లా జబ్బులు ఎట్లాగో ఈ ఫంగస్ తోటి పురుగులు అట్లా చచ్చిపోతాయి. ఆ చచ్చిపోయిన పురుగుల నుంచి మళ్ళీ దాని మీద ఫంగస్ డెవలప్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ చంపుతుంది. ఇట్లా దీంతో ఈ విష పదార్థాల మొత్తానికి మనకి పెస్టిసైడ్స్గా కొట్టుకోకుండా మనం కాపాడుకోవటానికి అది బాగా ఉపయోగపడుతుందని చాలా ప్రయత్నం చేసి ఎక్కడెక్కడో తిరిగి ఆఖరికి దాన్ని ఇక్కడ ఎవరు దాన్ని గుర్తించకపోతే ఇంగ్లాండ్ మైకలాజికల్ సొసైటీకి పంపించి వాళ్ళు దీన్ని ఇన్సెక్ట్ ప్యాథోజెనిక్ ఫంగస్ అని గుర్తించిన తర్వాత కూడా పనిచేసే చూసాం. అందరూ మందులైతే చచ్చిపోతుంది కదా పురుగు అనే కోణంలోనే ఉండారు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో బాటనీ డిపార్ట్మెంట్లో వాళ్ళ బాటనీ ప్రొఫెసర్లతో కలిపి దాని మీద ఒక రీసెర్చ్ చేస్తే ఒక 16 మందికి ఆ ప్రాజెక్ట్ మీద పిహెచ్డి వచ్చింది. జర్మనీ నుంచి వచ్చి అక్కడి నుంచి సైంటిస్టులు వచ్చి ఈ మనం చేసిన దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఈ మట్టి మీకు ఎక్కడ, ఆ మట్టి నుంచి ఆ ఫంగస్ని తీసుకెళ్ళి ఇప్పుడు జర్మనీలో బయట దేశాల్లో దాన్ని ఆ ఫంగస్ని బివేరియా బ్యాసియానా అనే ఫంగస్, అది దాని తర్వాత ఇంకా కొన్ని నిమోరియా రిలే, మెటరైజం ఇట్లాంటి బయోపెస్టిసైడ్ని ఎప్పటి నుంచో దాని మీద ఒక ఇది చేస్తున్నాం. ఇదంతా ప్రభుత్వ పరంగా జరగాల్సిన పనులు ఒక రైతుగా ఇట్లాంటి మొదలుపెట్టి చేసి మనం కొంత పరిధి వరకు చేసి జరిగే రీసెర్చ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మార్కెట్లో కూడా వచ్చినాయి. ఇంకా దాని మీద సమగ్రమైన ఇంకా జరగాలి పరిస్థితులు. అది జరిగితే ఈ కెమికల్ పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడుకోకుండా ఇది చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక నేలలో ఎరువులు దానికి పశువులు ఎరువు మనం వేయాలి అంటే నేలలో టన్నులు అంత న్యూట్రిషన్ మనం అందించాలి అంటే అంత పశు సంపద మనకి లేదు.
ఆ పశు సంపదకి తగ్గట్టుగా మనం ఇదివరకు గతంలో ఎంత పంట ఉండేదో అంతవరకే పశువులు పెట్టేసి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ చేయాలి అంటే ఆ పశువు ఇది కావాలి. పశువులు, కోళ్ళు, గొర్రెలు వీటి సంఖ్య పెరిగినప్పుడు వాటికి అన్నీ వస్తూ ఉంటుంది. ఇది కాక ఏంటంటే నేలలో పెరిగే బ్యాక్టీరియా, నేలలో మొక్క మీద వేరు మీద మైకోరైజ్ అయిన ఫంగస్ అది పెరిగి బాగా మొక్కకు న్యూట్రిషన్స్ అందుకునేటట్టు చేస్తుంది. ఇంకా ఫాస్ఫేట్ని సాల్యుబుల్ బ్యాక్టీరియా నేలలో ఉండే ఫాస్ఫేట్ని ఇట్లాంటివన్నీ ఇప్పుడు కొంచెం అందుబాటులోకి వచ్చినాయి. అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ పట్టుకోవడానికి నైట్రోజన్కి ఎజిటోబ్యాక్టర్ అని ఇట్లాంటివి కొన్ని వచ్చినాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంతకు ముందర ఎవరో అంత గట్టిగా దీని మీద చేయలేదు. ఇప్పుడు రైతులు కూడా దాని మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు అది జరుగుతుంది. What is the significance of solar panels in irrigation? Irrigation, some lifting the water from ground. And it will using for drip irrigation. It will pumping water. And another solar is useful for some traps, insect traps. Daytime it will take energy from sun and store it, and night the light will some lights that light attract insects and come and that fall in the trap. It will die. Insect control, solar also using. So it's a replacement for pesticides? Oh yes. సార్, డ్రోన్లు, సాయిల్ సెన్సార్లు వంటి సాంకేతిక పరిజ్ఞానం గురించి మీకు తెలుసా? మీరు వాటిని వాడుతున్నారా? లేదు, ఇంకా వాడలేదు. సాయిల్ సెన్సార్లు, డ్రోన్లు వాడాలి అంటే దాని మీద ఇంకా సెన్సార్లు ఓకే, డ్రోన్లు వాడకం ఇంకా దాన్ని సఫిషియెంట్ మనకి సరిపోతుందా, అన్ని క్రాపులకి ఆ వాటర్ సరిపోతుందా లేదా అనేది ఇంకా కొంత చూసుకున్న తర్వాత ఇది చేయటానికి ఉంటుంది. బయోపెస్టిసైడ్ చేయడానికి డ్రోన్లు ఓకే. ఇంకా ఈ కెమికల్ పెస్టిసైడ్స్ వాడటానికి మరి వాటర్ ఎక్కువ కావాలి. వాటర్ డ్రోన్లతో అంత వేయలేము. అది సరిపోతుందా లేదా అని, అది అంత మైక్రోనైజ్డ్గా మిస్ట్గా ఇస్తుందా లేదా అనేది ఇంకా కొంత జరగాలి. సెన్సార్లు మనకి ఏ క్రాప్కి ఎంత డెప్త్లో ఎంత మాయిశ్చర్ ఉండాలి అదంతా వీటన్నిటి మీద మనకి ఇంకా పూర్తి అవగాహన ఇంకా రాలేదు. ఇంకా కొంత టైం పడుతుంది. అకాల వర్షాలు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు మీరు వాటిని ఎలా తట్టుకుంటారు? వాటిని ఫేస్ చేయటమే, అది వచ్చిన తర్వాత సమస్యను ఫేస్ చేయటమే. తర్వాత దాన్ని ఆ టైంలో దానికి ఆ టైంలో ఏమి ప్రివెన్షన్ ఏం తీసుకోవాలో దాన్ని తీసుకోవటమే. అంతకు మించి ఏం చేయలేము. అకాల వర్షాలకి వాటిని అది మన కంట్రోల్లో ఉండేవి కాదు కదా, అది అన్నిటినీ మనం ఫేస్ చేయాల్సిందే, బేర్ చేయాల్సిందే. ప్రస్తుత కాలంలో రైతులు ఎదుర్కొనే ఒక పెద్ద సమస్య ఏంటి? పండిన పంటను అమ్ముకోవటం. పండిన పంటని అమ్ముకోవటం. వరి కొనేవాళ్ళు లేరు. మామిడి పళ్ళు పండిన తర్వాత సమయానికి కొనేది లేదు. మామిడి పండు కేజీ 4 రూపాయలు 5 రూపాయలు అట్లా రోడ్ల మీద పారిపోయాల్సి వస్తుంది. టమాటాలు పండినప్పుడు వాటిని రోడ్డు మీద పాడేయాల్సి వస్తుంది. అందరూ పండిన తర్వాత ఆ పండిన పంటని నిల్వ చేసుకునేదానికి లేదా దాన్ని ప్రాసెస్ చేసుకునేదానికి సరైన టెక్నాలజీ మనకి లేదు. ఒక చిన్న ఉదాహరణ, హిమాచల్ ప్రదేశ్లో యాపిల్ పండితే ఆ యాపిల్ని తీసుకొచ్చేసి దాన్ని జ్యూస్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో అన్నిట్లో దాన్ని ఫ్రూట్ జ్యూస్గా మిగతా రోజుల్లో అంతా అందిస్తూ ఉంటారు. ఇక్కడ మామిడి పండ్లు పండిన వాటిని మొత్తాన్ని రోడ్లు పక్కన బారబోస్తున్నారు, టమాటో రోడ్డు పక్కన బారబోస్తున్నారు. ఇది జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళు మ్యాంగో ఉంటే నా చిన్నప్పటి నుంచి ఆ హిమాచల్ ప్రదేశ్లో యాపిల్ జ్యూస్ అన్ని బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో పెట్టి వాటిని ఇచ్చేసేవాళ్ళు. మనకి అట్లాంటి ఇది కావాలి.
సార్, వ్యవసాయ రంగంలోకి రావాలనుకునే విద్యార్థులకు మీరిచ్చే సలహా ఏమిటి? మొట్టమొదట కాలేజీల దగ్గర నుంచి, స్కూళ్ళ దగ్గర నుంచే వీళ్ళకి మొక్కలేంటి, అది ఎట్లా వస్తున్నాయి, దాన్ని ఎట్లా పండుతున్నాయి ఏంటి అనేది ఒక స్కూల్ దగ్గర నుంచే ఒక అవగాహన కల్పించి ఓ రైతు కుటుంబంలోంచి వచ్చిన పిల్లలైతే వాళ్ళకి ఇంటి దగ్గర ఏదో కొంత మట్టుకు అవగాహన ఉంటుంది, మిగతా అందరికి అట్లా ఉండదు. అది స్కూల్ పరిధిలోనే ఇదిగో ఈ బెండ గింజ పెడితే బెండ మొక్క వస్తుంది, వరి గింజ పెడితే వరిగి మొక్క వస్తుంది, ఇట్లా ఏది నాటితే అది ఎట్లా వస్తుంది, దీన్ని ఇట్లా కోసుకుంటాం మనం, ఇది కూరగాయలు, ఇది క్యాబేజీ, ఇది క్యాలీఫ్లవర్, ఎట్లా అనేది ఒక అవగాహన చిన్నపిల్లలకి స్కూళ్ళ నుంచే రావాలి. అది సార్, రాబోయే 10 ఏళ్లలో భారతీయ వ్యవసాయం ఎలా ఉండబోతుందని మీరు ఆశిస్తున్నారు? భారతీయ వ్యవసాయం టెక్నాలజీ రైతులకు అందాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే బయట ఎప్పుడో చేసిన హైడ్రోఫోనిక్స్ లాంటిది మొక్కలకి ఏమి న్యూట్రిషన్ ఇవ్వాలి ఏంటి అనేది ఇంత మట్టుకి సరైన అవగాహన మనకి లేదు. 3 ఎకరాల్లో పండే పంటని 1 ఎకరంలో తీసేటట్టుగా హైడ్రోఫోనిక్స్లో ఇది ఉన్నాయి. ఇట్లాంటివన్నీ రాబోయే కాలంలో వచ్చి ఆ రూపంగానే మనం ఇది చేసుకోవటానికి అవుతుంది. న్యూట్రిషన్ ముఖ్యం. మొక్క ఏమి తింటుంది, మనం మొక్క దగ్గర నుంచి తీసుకుంటున్నాం, మళ్ళీ మొక్కకు మనం ఏం పెట్టాలి అనేది అది బాగా రైతులకు అవసరమైన ఇది. ఆ న్యూట్రిషన్ గురించి ఏదో ఈ ఎరువులు వేసాము కాదు, మొక్కకి ఏం అవసరం, మనకి డాక్టర్కి మనకి అవసరమైతే ఏం చేస్తాం, ఏం చేస్తారు, బ్లడ్ టెస్టులు చేస్తారు. మొక్కకి ఏం చేస్తారు, అది మొక్కలకు కూడా అట్లాంటి టెస్ట్లు, మొక్కల టిష్యూ ఎనాలిసిస్ చేసి, దాంట్లో లీఫ్ ఎనాలిసిస్ చేసి, దాంట్లో ఏం న్యూట్రియంట్ తక్కువ ఉంది, ఏం ఎక్కువ ఉంది అనేది చూసుకునే టెక్నాలజీ ఇవన్నీ డెవలప్ కావాలి. సార్, మీరు వ్యవసాయ పనులను సులభతరం చేయడానికి ఎటువంటి యంత్రాలను వాడతారు? గతంలో పెద్ద ట్రాక్టర్లు, పెద్ద ఇది వ్యవసాయ పనులకి అంతా వాడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు చిన్న మెషిన్లు, మనుషులకి బాగా ఒత్తిడి ఎక్కువైంది, మనుషులు దొరకటం కష్టం అవుతుంది. చిన్న మినీ టిల్లర్స్, ఇంకా పోతే వీడ్ తీయటానికి ఇంకా వేరే రకాలు, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు వాడుతూ ఉన్నాం. వేర్లు ఇట్లాంటివి అంతా ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వస్తూ ఉన్నాయి, వాటిని వాడుతూ ఉన్నాం. కొన్ని తయారు చేసుకొని వాడుకుంటాం, కొన్ని చేసుకొని వాడుతున్నాం. మీ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు నమస్కారం. ఇది మీ ఒక్కళ్ళకే కాదు, ఇది రైతులకి కూడా చేరాలని, రైతులకు కూడా ఈ చేరాలనే ఉద్దేశంతో నేను ఈ సమయం కేటాయించాను. రైతులకు కూడా ఇదంతా అవసరం. Thank you very much, sir. We have learned a lot about agriculture and the struggle of farmers from this interview, and we once again thank you for your precious time and the wisdom you shared. ఈ రైతు సదస్సులు, రైతులు ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళ తెలుసుకోవటం, ఈ రైతు సదస్సులు జరగటం అన్నీ వాళ్ళకి ఉన్నాయి. కానీ ఒక రైతులకి సరైన ఇట్లా సదస్సులు జరగటం, చేయటం ఇది బహు అరుదుగా జరుగుతున్నాయి. వీటిని ఇంకా ఎక్కువగా పెంచి ఎక్కడికక్కడ రైతులు ఈ సదస్సులకి వచ్చి కొంచెం ఒకళ్ళ నాలెడ్జ్ని ఒకళ్ళు పంచుకొని ఏం చేస్తే కొంచెం ఇదవుతుందని ఇట్లాంటిది ఏర్పాట్లు చేస్తే ఇది రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన శ్రీప్రకాష్ విద్యా సంస్థల వారికి, నరసింహరావు గారికి, వాసు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రైతులకి వీళ్ళు చేస్తున్న దీనికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి కాలేజీలో, ప్రతి దీంట్లో ఇట్లాంటి రైతు సదస్సులు, రైతు ఇది జరిపితే ఎంతో ఉపయోగపడుతుంది, దేశానికి ఎంతో ఉపయోగపడుతుందని నేను వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. From bullocks to satellites, from rain-fed fields to drone farming, the evolution of agriculture is the evolution of India itself. On this Kisan Divas, let us respect our farmers, the real heroes who feed the nation. So come, let's promise together today that we will support our farmers, because without farmers, there's no food, and without food, there's no future. Jai Jawan, Jai Kisan!